హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో ఇవాళ మీ పార్ట్ 22 వీడియోలో జేఈఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ డిస్కస్ చేస్తాము. ఇఫ్ మొమెంటమ్ p, ఏరియా a and time t are taken as fundamental quantities, then the dimensional formula for coefficient of viscosity is option A p a inverse t naught, option B p a t inverse, option C p a inverse t, option D p a inverse t inverse. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే p to the power of alpha, a to the power of beta, t to the power of gamma. p అంటే మొమెంటమ్, a అంటే ఏరియా, t అంటే టైం. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో ఇక్కడ వెలాసిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఎట్లా ఫ్రీక్వెన్సీతో రిలేట్ చేయొచ్చు అంటే v to the power of alpha, g to the power of beta, e to the power of gamma. ఇదే సేమ్ టెక్నిక్ యూజ్ చేసుకుంటా మనము ఏం చేస్తాం ఇక్కడ p to the power of alpha, a to the power of beta, e to the power of gamma is equals to coefficient of viscosity. లాస్ట్ క్లాస్లో మనం coefficient of viscosity ఏం డిస్కస్ చేసుకున్నామంటే దీని డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి ml ఇన్వర్స్ t to the power of -1. సో మొమెంటమ్ డైమెన్షనల్ ఫార్ములా mlt to the power of -1 to the power of alpha, l ఏరియాకి l స్క్వేర్ వస్తుంది, to the power of beta వస్తుంది, తర్వాత టైం t to the power of gamma దీన్ని ml ఇన్వర్స్ t to the power of -1 వస్తుంది. తర్వాత కంబైన్ చేయాలి. ఎంకి పవర్ ఏముంది, ఆల్ఫా ఉంది. ఎల్కి ఏం పవర్స్ ఉన్నాయి, ఎల్కి ఆల్ఫా అనే పవర్ ఉంది, ఇక్కడ బీటా అనే పవర్ 2b అనే పవర్ ఉంది. సో ఇప్పుడు సేమ్ వేరియబుల్స్ మల్టిప్లై చేసేటప్పుడు దాని పవర్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత టీ అనేది దీనికి మైనస్ ఆల్ఫా ఉంటుంది, తర్వాత దీనికి ప్లస్ గామా ఉంటుంది, ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఇది వచ్చినాక దీన్ని మనము టర్మ్స్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఎం టర్మ్ని కంపేర్ చేస్తే ఆల్ఫా ఈక్వల్స్ టు 1, ఎల్ టర్మ్ని కంపేర్ చేస్తే ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్స్ టు -1. సో ఆల్ఫా ఇస్కో 1 కాబట్టి 1 + 2 బీటా ఇస్కో -1. సో మొత్తం ప్రాసెస్ చేస్తే బీటా ఈక్వల్స్ టు -1. తర్వాత మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఇది -1తో కంపేర్ చేస్తే సో ఆల్ఫా ఇక్కడ 1 వస్తుంది, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 పెట్టేయాలి. తర్వాత ఇక్కడ గామా చూస్తే 0. తర్వాత కొత్త డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చింది, ఇక్కడ p a ఇన్వర్స్ t naught ఈక్వల్స్ టు నీటా. నీటా యొక్క కొత్త డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తా. థ్యాంక్ యూ.